ఆగండి ఆగండి, ఈ వీడియో ఎవ్వరూ స్క్రోల్ చేయొద్దు. ఒక్క 10 నిమిషాలు ఈ వీడియో ఏమిటి అనేది అందరూ తెలుసుకోండి. నేను ఇంతకుముందు చాలాసార్లు వీడియోస్లో శివలింగం పెట్టుకోండి, అభిషేకం చెయ్యండి, ప్రతి ఒక్కళ్ళు అభిషేకం చెయ్యండి అని చాలాసార్లు చెప్పాను. అయితే అలా చెప్పిన నాకే ఇంట్లో శివలింగం పెట్టుకొని అభిషేకం చేస్తే ఈ విధంగా జరుగుతుందా అని ఆశ్చర్యపడేటటువంటి విషయం ఒకటి తెలిసింది. ఆ విషయం గురించి నేను మీతో పంచుకోవాలి అని అనుకుంటున్నాను. ఇది యథార్థ సంఘటన, నిజంగా జరిగింది. మీరందరూ తప్పకుండా తెలుసుకోండి. విషయం ఏంటంటే, విజయవాడలో మాకు ఒక షాప్ ఉంది. ఆ షాప్లో నేను కూర్చున్నాను. ఒక కస్టమర్ వచ్చారు. ఆవిడ నేను మాటల్లో పడి మాట మాట్లాడుకుంటూ ఒక విషయం గురించి ఆవిడ నాతో పంచుకుంది. ఆ విషయం ఏమిటంటే, ఆవిడ గత 2 సంవత్సరాల క్రితం నుంచి ఆవిడ ఇంట్లో చిన్న స్ఫటికలింగం పెట్టుకొని ఆ స్ఫటికలింగానికి ప్రతిరోజు అభిషేకం చేసుకొని ఆవిడ దగ్గర ఉన్నటువంటి ప్రతిరోజు ఆవిడ ఏం తింటుందో అదండి. ఆవిడ అన్నం తింటుంది, కూర తింటుంది, పళ్ళు ఫలాలు తీసుకొచ్చి దేవుడికి నైవేద్యంగా పెట్టే స్తోమత ఆవిడకి లేదు. కటిక పేదరాలు. అందువల్ల ఆవిడ ఏం తింటే అది ఆ తినే అన్నంలోనే ఒక ముద్ద తీసుకొచ్చి భగవంతుడి దగ్గర పెట్టి అన్ని నీళ్లతోటి అభిషేకం చేసి దండం పెట్టుకుంటుంది. అంతకు మించి ఆవిడ ఏమీ పెట్టట్లేదు, ఏమీ లేదు కూడా. ఆవిడకి భర్త లేడు, తల్లిదండ్రులు లేరు, చుట్టాలు లేరు, పక్కాలు లేరు. ఓన్లీ ఒక కూతురు మాత్రమే ఉందంట. ఎంతో కష్టపడి ఆ బిడ్డను కూడా చదివించుకుంటుంది. ఆ పరిస్థితుల్లో ఆవిడ శివారాధన చేసుకుంటూ ఒక్కటే కోరుకుంది, నా బిడ్డ బాగుపడాలి, నా బిడ్డ జీవితం బాగుపడాలి. ఆ పిల్లకి నేను పెళ్లి చేసే స్తోమత నా దగ్గర లేదు. పిల్ల ఆల్రెడీ 10వ తరగతికి వచ్చింది, కానీ అంతకు మించి చదివించే స్తోమత కూడా లేదు. చదువు కూడా మాన్పించేసి ఇంట్లో కూర్చోబెట్టిందట. అటువంటి పరిస్థితుల్లో ఆవిడికి ఉన్న ఏకైక మార్గం ఆ భగవంతుడి మీద ఆధారపడడం మాత్రమే అనుకుంది. ఆ విధంగా పూజిస్తూ ఉంది. 1 సంవత్సర కాలం గడిచిపోయింది. ఈ సంవత్సర కాలం గడిచిపోయిన తర్వాత సడన్గా ఒకరోజు ఆవిడ ఇంటికి ఒక ఫోన్ వచ్చింది. ఫోన్లో ఒక పర్సన్ చెప్పాడు, మీ పాప ఆడిషన్స్కి ఫోటోలు వివరాలు పంపించింది అని. ఆవిడ స్టన్ అయిపోయింది. నా కూతురేంటి, ఆడిషన్స్ ఏంటి, అసలు ఇదంతా ఏంటి? ఆవిడకి ఏమీ అర్థం కాలేదు. తర్వాత వాళ్ళ అమ్మాయిని పిలిచి అడిగిందంట, ఏమ్మా నువ్వు ఫోటోలు ఎవరికైనా పంపించావా అని. వాళ్ళ అమ్మాయి చెప్పింది, అవునమ్మా నాకు యాక్టింగ్ అంటే ఇష్టం, వేరే ఫ్రెండ్ ద్వారా నేను ఆడిషన్స్కి నా ఫోటోలు బయోడేటా అంతా పంపించాను అని చెప్పింది. సరే, ఇప్పుడు ఆ బాబుకి మళ్ళీ ఫోన్ చేసి ఏంటయ్యా చెప్పు విషయం అని మాట్లాడితే అతను అన్నాడు, అమ్మ యాక్టింగ్ ఫీల్డ్ అంటే అంత ఈజీ కాదు, ఆడపిల్లలు వెళ్ళటం మరీ కష్టం, వాళ్ళ జీవితం నాశనం అయిపోతుందమ్మా. కాబట్టి మీరు ఏమీ అనుకోను అంటే ఒక విషయం నేను మాట్లాడతాను. నేను మీ అమ్మాయి ఫోటో చూసా, మీకు అభ్యంతరం లేకపోతే మీ అమ్మాయిని నేను వివాహం చేసుకుంటా, నేను మీ ఇంటికి వచ్చి మాట్లాడదామని అనుకుంటున్నాను అని అన్నాడంట. ఆవిడ స్టన్ అయిపోయింది. ఒక ముక్కు మొహం తెలియని వ్యక్తి ఫోన్ చేసి మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని సడన్గా అడిగితే ఆవిడ పరిస్థితి ఏంటి చెప్పండి? అగమ్య గోచరంగా అయిపోయిందంట ఆవిడ పరిస్థితి. ఏం చెప్పాలో అర్థం కాలేదు. నేను ఆలోచించుకొని చెప్తానయ్యా అని పూజించుకొని ఆ దేవుడి మీదే భారం వేసి శివయ్యకి చెప్పుకొని సరే ఫోన్ చేసినప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తే వాళ్ళు రమ్మని చెప్పింది. ఆ అబ్బాయి తల్లిదండ్రుల్ని తీసుకొని వీళ్ళింటికి వచ్చాడు. వీళ్ళింటికి వచ్చి ఆ అమ్మాయిని వివాహం చేసుకుంటానని చెప్పేసి అడిగారు. అయితే రూపాయి కట్నం ఆశించలేదు. అయ్యా నేను ఏమీ ఇవ్వలేను, ఏమీ పెట్టుకోలేని పరిస్థితి అయ్యా, ఇప్పుడు వివాహం చేసే పరిస్థితుల్లో నేను లేను, చిన్నపిల్లే కదా అని అన్నప్పటికీ కూడా ఆవిడని చాలా బతిమిలాడి బామాలి, అమ్మ నీకేం పర్వాలేదు, ప్రతిదీ మేమే చూసుకుంటాం, మేమే ఖర్చు పెట్టుకుంటాం అని ఎదురు డబ్బులు ఇచ్చి అంటే ఒక మాట గుర్తొచ్చిందండి. మిమ్మల్ని ఎలాగయ్యా నేను నమ్మేది? ముక్కు మొహం తెలియనోళ్ళు ఇలా వచ్చారు, సంబంధం అంటున్నారు, పిల్లని పెళ్ళి అంటున్నారు, ఎలా అయ్యా నేను నమ్మగలను అని అడిగితే ఆ పిల్ల అకౌంట్లో అప్పటికప్పుడు 10 లక్షల రూపాయల డబ్బు ట్రాన్స్ఫర్ చేశారంటండి. 10 లక్షల రూపాయల డబ్బు ఆ పిల్ల అకౌంట్లోకి వేసి వాళ్ళ అమ్మగారికి నచ్చజెప్పి పెళ్లి ఖర్చులతో సహా, అంత ఎందుకండి, మగపిల్లోడికి ఆడపిల్ల కనీసం చున్నం బంగారం కూడా పెట్టకుండా ఆడపిల్లే పెట్టినట్టుగా వాళ్ళే సమస్తం కొని వీళ్ళతో పెట్టించుకొని వీళ్ళని బతిమిలాడి వారం రోజుల్లో ఆ అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నారు. పెళ్లి చేసుకుని ఇప్పటికి మళ్ళీ సంవత్సరం అయింది. ఈ సంవత్సరం రోజుల్లో ఆ పిల్లకి వివాహం అయిన తర్వాత ఇంతవరకు వాళ్ళ అమ్మని చూడటానికి కనీసం విజయవాడలో అడుగు కూడా పెట్టలేదు. ఆ పిల్లని రానివ్వలేదు, వాళ్ళెవ్వరూ కూడా రాలేదు. సంవత్సరం పాటు ఆ పిల్ల ఆ తల్లిని చూడటానికి రాకపోయినా సరే ప్రతిరోజు వాళ్ళ అల్లుడు కానీ వియ్యంకుడు కానీ
ఈవిడికి ఫోన్ చేస్తారంట, మాట్లాడతారు, ఈవిడ యోగక్షేమాలు కనుక్కుంటున్నారు, అవసరమైతే డబ్బులు కూడా పంపిస్తున్నారు. లేదు అమ్మ నువ్వు వచ్చేసేయ్ ఇక్కడే ఉందు కానీ అని చెప్పేసి కబురు కూడా చేస్తున్నారంట. ఆ తల్లి ఆనందం సంతోషం నిజంగా మాటల్లో చెప్పలేం. అసలు ఈ వివాహానికి ఆవిడ ఒప్పుకున్న కారణం ఏంటో తెలుసా? ఆ అబ్బాయి శ్రీశైలం కింద సున్నిపెంట అనే ఊరుంది, మీ అందరికీ తెలిసే ఉంటుంది. శ్రీశైలం వెళితే కనుక కింద సున్నిపెంట అనే ఊరు వస్తుంది. ఆ ఊరుకు సంబంధించిన వ్యక్తి. ఆ పిల్లోడు ఉండేది అక్కడే. నెంబర్ 1. నెంబర్ 2, ఆ పిల్లోడి పేరు చంద్రశేఖర్ అంట. ఈ 2 విషయాలను పట్టుకొని ఆవిడ ఆ శ్రీశైలం మల్లన్నే ఈ సంబంధం పంపించాడు, ఆ దేవుడి మీద భారం వేస్తున్నా, ఆ దేవుడే ఈ రూపంలో వచ్చి నాకు సహాయం చేస్తున్నాడు అని నమ్మి ఈ వివాహానికి ఒప్పుకుంది. నిజంగా ఆ నమ్మకాన్ని భగవంతుడు ఏ విధంగా కాపాడాడు, ఏ విధంగా నిలబెట్టాడంటే వాళ్ళ ఇంట్లో 4 కార్లు, మనిషికి 1 కారు, అంగరంగ వైభవమైనటువంటి జీవితం. ఏది కోరుకుంటే అది కాళ్ళ దగ్గరకు వస్తుంది. ఆఖరికి ఈ తల్లిని కూడా చూడటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఒక గొప్ప ఫ్యామిలీ, రాజకీయంగా కూడా చాలా పలుకుబడి ఉన్నటువంటి ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు వీళ్ళ దగ్గరకు వచ్చి మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడ విజయవాడ, ఎక్కడ శ్రీశైలం, ఈ పిల్లెక్కడ వాళ్ళెక్కడ, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా వాళ్ళ కుటుంబాల మధ్యలో ఉండగా నిజంగా ఇంత అద్భుతమైన అవకాశం ఆ భగవంతుడు ఇచ్చింది. కాకపోతే మరొక అవకాశం ఏదైనా ఉందంటారా? అసలు ఒక మీడియేటర్ లేరు, ఒక సంబంధం చూసిన వాళ్ళు లేరు, అసలు ఏ విధంగా సంబంధం వచ్చిందో తెలియదు, ఎవరు తీసుకొచ్చారో తెలియదు. ఆ విధంగా వాళ్ళ మనసులు మార్చి ఫోటో చూడంగానే ఆ పిల్లని చేసుకోవాలన్న ఆలోచన వాళ్ళకు కలిగించి తీసుకొచ్చి ఈ బిడ్డను తీసుకెళ్ళి వాళ్ళకి వివాహం చేసి ఇంత గొప్ప కార్యాన్ని భగవంతుడు చేయకపోతే ఎవరు చేస్తారు? అసలు మీకు ఊహల్లో అయినా మనం ఊహించుకోగలమా? ఆ తల్లి అనుకొని ఉంటుంది, నా పిల్లకి వివాహం జరగాలి, ఏదైనా మంచి వ్యక్తి వస్తే బాగుండు అని. కానీ ఇంత గొప్ప సంబంధం వస్తుందని కల్లో కూడా ఉండదు కాదు, ఊహించలేదు. ఆవిడే చెప్తుంది. నిజంగా ఈ విషయం విన్న తర్వాత ఇలా కూడా జరుగుతుందా? ఇంట్లో శివలింగం పెట్టుకుంటే ఇంత అద్భుతమైన కార్యం జరుగుతుందా? నా మైండ్ పోయింది. నాకే ఎంతో ఆశ్చర్యం కలిగింది. ఈ విషయం మీ అందరికీ చెప్తే ఎంతోమందికి అపోహలు ఉన్నాయి. ఇంకా ఇప్పటికీ కూడా ఇంట్లో శివలింగం పెట్టుకోవచ్చా, పెట్టుకుంటే ఏం జరగదా, పర్వాలేదా అనేవాళ్ళు ఎంతమందో. మా షాప్కి వచ్చే కస్టమర్స్లో చాలామంది ఆడవాళ్ళకి నేను చెప్తా, అమ్మ ఇంట్లో శివలింగం పెట్టుకోండి అని నేను చెప్పగానే వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటో తెలుసా? అదేంటమ్మా ఇంట్లో శివలింగం పెట్టుకోకూడదు కదా, పెట్టుకోవచ్చా? అమ్మో పెట్టుకుంటే చాలా రూల్స్ ఉన్నాయి కదా, పాటించాలి కదా, పొద్దున్నే లగాలి, అభిషేకం చెయ్యాలి, ఎన్ని ఇబ్బందులు పడిపోతారో. మీరు ఇన్ని కష్టాలు పడతా బాధలు పడతా ఎన్నో సమస్యల్లో నలిగిపోతూ ఉంటారు కదా, వాటన్నింటికి సమాధానంగా ఒక్క శివారాధన చేస్తే చాలమ్మా, మీకు సమస్య పోతాయి, ఆ భగవంతుడు తోడుగా ఉంటాడు అని చెప్తున్నప్పుడు ఒక్క శివలింగాన్ని పెట్టుకొని అభిషేకం చేయడానికి ఎందుకు అంతగా ఆలోచిస్తున్నారు? మీ మంచి కోరి, మీ మేలు కోరి నేను చెప్తున్నానమ్మా. ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో శివలింగం పెట్టుకోండి. శివలింగం పెట్టుకొని ప్రతిరోజు మీ దగ్గర ఏమీ అక్కర్లేదమ్మా, పంచామృతాలు అక్కర్లేదు, ఆయనకి దూపదీప నైవేద్యాలు ఏమీ లేకపోయినా పర్వాలేదు, దీపారాధన చేసి చెంబుడు నీళ్లతో అభిషేకం చేసి, చెంబుడు నీళ్లతో అభిషేకం చేయండి చాలు. కొబ్బరికాయలు కొట్టనవసరంలా, ఏమీ చేయనవసరంలా. నీ స్తోమతను బట్టి, నీకున్న అవకాశాన్ని బట్టి నువ్వు పూజ చేసుకుంటే చాలు. భక్తి ముఖ్యం, మనసు ముఖ్యం, చేసేటటువంటి ఉద్దేశం ముఖ్యం. అంతేగాని ఎంత ఆర్భాటంగా చేస్తున్నావు అన్నది ముఖ్యమే కాదు. నీ మనసు మాత్రమే ఆయనకి ముఖ్యం. ఇప్పటికైనా ప్రతి ఒక్కళ్ళు పిచ్చి ఆలోచనలు వదిలేయండి. ఇంట్లో శివారాధన పెట్టుకోండి. శివారాధన లేని ఇల్లు శ్మశానంతో సమానం, శివారాధన చెయ్యని ఊరు శ్మశానంతో సమానం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు. ప్రతి ఒక్కళ్ళు దయచేసి మీ మంచి కోసమే నేను చెప్తున్నా. మీకు ఇంట్లో శుభం కలుగుతుంది, మీ పిల్లలకు జయం కలుగుతుంది, మీ కోరికలన్నీ నెరవేరుతాయి. దయచేసి ఒక్క క్షణం ఆలోచించండి అమ్మా. చిన్న స్ఫటికలింగం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు. మీకు ఎక్కడ దొరికితే అక్కడ స్ఫటికలింగం కొనుక్కోండి, పెట్టుకోండి. ఒకవేళ ఎవరికైనా స్ఫటికలింగం దొరకట్లేదండి అని అనుకుంటే గనక నాకు మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. దయచేసి ఈ మాటలు విన్న తర్వాతైనా మీ అందరూ తప్పకుండా ఇంట్లో స్ఫటికలింగం పెట్టుకొని శివారాధన చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ పరమేశ్వరుడికి
కృతజ్ఞతలు, ధన్యవాదాలు.